ఎస్, మీరు టైటిల్ చూసింది నిజమే. నితిన్ కమత్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఒక టైం స్టాంప్ ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రో చూద్దాం. అదేంటంటే, మీరు స్టాక్ మార్కెట్ లో జిరోదా అనే బ్రోకరేజ్ కంపెనీ గురించి వినే ఉంటారు. సో ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ బ్రోకరేజ్ కంపెనీ. ఈ కంపెనీని స్థాపించింది ఇద్దరు బ్రదర్స్, నిఖిల్ కమత్ అండ్ నితిన్ కమత్. సో అయితే రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ జిరోదా వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన నితిన్ కమత్ గారు ట్విట్టర్ అంటే ఎక్స్ అనే ప్లాట్ఫామ్ లో ఆయనకు ఒక 6 వారాల కిందట బ్రెయిన్ కి మైల్ స్ట్రోక్ వచ్చిందని పోస్ట్ చేశారు. సో ఈయన మామూలుగా చాలా ఈయన ఎప్పుడు ఫిట్ గా 6 ప్యాక్ ఉండే ఇతనికి సడన్ గా ఇలాగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. సో అయితే దీనికి కారణాలు వచ్చేసి వాళ్ళ డాడ్ చనిపోవడం, సరిగా నిద్రపోకపోవడం, ఇంకా ఎక్కువగా ఎక్సర్సైజ్, ఓవర్ వర్క్ చేయడం వంటి కారణాల వల్ల అయి ఉండొచ్చని చెప్తున్నారు. సో అయితే ఈ సంఘటన నుంచి మనం ఒక 5 విషయాలు నేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఎక్సర్సైజ్. మనం ఫిజికల్ గా, మెంటల్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ ని అలవాటు చేసుకోవాలా. కానీ కొంతమంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ని చూసి బ్యాక్ కావాలా, ఇంకా మజిల్ పుట్టాన్ చేయాలని ఇంకా అదే పనిగా గంటలు చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మన బాడీ రికవర్ కావాలంటే చాలా కష్టం. సో మన బాడీకి తగిన రెస్ట్ అనేది ఇవ్వాలా. సో అంతేకాకుండా ఎక్సర్సైజ్ కూడా ఒక లిమిట్ లో చేసుకోవాలా. సెకండ్ వన్ వచ్చేసి స్లీప్. మనకు ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మన ఓవరాల్ బాడీ హెల్త్ కి స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. నిద్ర గురించి రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు దాంట్లో ఒక మాట అన్నారు. సో నిద్రపోని మిడిల్ క్లాస్ కి వాల్యూ ఇస్తారో లేదో తెలియదు, కానీ నిద్రపోని మిడిల్ క్లాస్ కి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఎవడు ₹1 సహాయం చేయడు. అవునా కదా? ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చిన నుంచి చాలా మంది ఫోన్ చూస్తూ పడుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ స్క్రీన్ బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది మన కంటిపైన పడి త్వరగా నిద్రపోలేకపోతున్నాం. కనీసం పడుకునే ముందు గంట ముందు వరకు ఫోన్ వాడకుండా ఉండటం ద్వారా మనం ఈజీగా నిద్రపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది పడుకునేటప్పుడు సెల్ ఫోన్ డేటా అనేది ఆన్ చేసి పడుకుంటున్నారు. ఇలా డేటా అనేది ఆన్ చేయడం వల్ల అది ప్రతి మెసేజ్ కి టింగ్ టింగ్ అని రావడం ద్వారా మన నిద్ర అనేది ఈజీగా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సో డేటా అనేది ఆఫ్ చేయడం వల్ల మనకు ఏ తలకాయ నొప్పి, డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో అప్పుడు ఈజీగా హాయిగా నిద్రపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ మధ్యన కోవిడ్ వచ్చిన నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, అలాగే వర్క్ బర్డెన్ ఎక్కువ అయిపోయింది. సో ఇలా ఎక్కువసేపు వర్క్ చేయడం ప్లస్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఓవర్ వర్క్ చేయడం తగ్గించడం ప్లస్ మన బాడీకి తగిన రెస్ట్ ఇవ్వడం ద్వారా మనకు ఫోకస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ టైం రీస్టార్ట్ చేసినప్పుడు మనం బాగా ప్రొడక్టివ్ గా వర్క్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి 4th వన్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్. ఈ మధ్య చాలా మందికి స్ట్రెస్ అండ్ డిప్రెషన్ రావడం కూడా చాలా ఎక్కువైపోయింది. దీనికి మేజర్ గా సోషల్ మీడియా ఎఫెక్ట్ అండ్ మన లైఫ్ స్టైల్ అలవాట్లు. సో దీని సొల్యూషన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ అలవాట్లని మార్చుకోవడం ద్వారా మనం ఈజీగా ఈ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ని తగ్గించుకోవచ్చు. లైక్ వాకింగ్, మెడిటేషన్ చేయడం, ఇంకా ప్రాపర్ గా నిద్రపోవడం, వాటర్ సరిపడా తాగడం, స్క్రీన్ టైం కూడా తగ్గించడం, ఇలాంటి అలవాట్లు పాటించడం ద్వారా మనం ఈజీగా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఫుడ్స్. ఈ మధ్య చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. మరి ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్లకి అలవాటు పడ్డారు. సో ఇలా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం, అవి సరిగా హైజీనిక్ గా లేకపోవడం వల్ల ఈజీగా లావు కావడం, షుగర్ వంటి రావడం అండ్ ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు వంటి కేసులు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. సో ఈ జంక్ ఫుడ్ గురించి ఒక డీటెయిల్ గా ఒక వీడియో మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇంటి ఫుడ్ తినడం, అలాగే మరి ముఖ్యంగా హెల్తీ ఫుడ్స్ వచ్చేసి లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ తినాలా. ఇంకా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇంకా ఫైబర్ వంటివి లైక్ హోల్ గ్రెయిన్స్, లెజ్యూమ్స్ వంటివి మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళా కలుస్తాం. జై హింద్.